ఒక మగాడు ఒకే ఒక్క ఛాన్స్ అని రిస్క్ చేశాడు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ సాయంతో రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. ఖమ్మం మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే 1,00,000 క్యూసెక్కుల వరద నీటితో ప్రకాష్ నగర్ పరివాహక ప్రాంతాలను జలదిగ్బంధంలోకి నెట్టేసింది. వరద విలయంలో చిక్కుకున్న వారి ఆర్తనాదాలు ఒకవైపు, ప్రకాష్ నగర్ వంతెనపై గంటలుగా ఇరుక్కపోయిన 9 మంది అరణ్య రోదన మరోవైపు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్షక దళాలకు రిస్క్ ఆపరేషన్ చేసేందుకు వాతావరణం సైతం అనుకూలించకపోవడం కూడా బాధితులకు శాపంగా మారింది. బిక్కుమంటూ భయం గుప్పిట్లో ఉన్న బాధితులకు భరోసానిస్తూ అప్పుడొచ్చాడు వెంకటాపురం జేసీబీ డ్రైవర్ సుబాన్. అక్కడి పరిస్థితులను గమనించిన ఆయన ఆ 9 మందిని కాపాడేందుకు డిసైడ్ అయిపోయాడు. పోతే 9 మందితో ఒకడిగా పోతా, వస్తే ఒకడితో 9 మందిని కాపాడి తెస్తానంటూ తన ప్రాణాలను పణంగా పెడుతూ జేసీబీతో బ్రిడ్జ్ పై సాహసోపేతంగా స్పాట్కు చేరుకొని వారిని కాపాడుతూ తిరిగి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాడు. జేసీబీ డ్రైవర్ సుబాన్ చూపిన తెగింపు, చేసిన రిస్క్ తో 2 రాష్ట్రాలు ఆయనను రియల్ హీరోగా కీర్తిస్తున్నాయి. సార్ మమ్మల్ని కాపాడండి సార్. హలో సార్, మేము ఇక్కడ బ్రిడ్జి మీద ఇరుక్కుపోయినాం సార్. 9 మంది కాపాడండి సార్, తొందరగా మమ్మల్ని హెల్ప్ చేయండి సార్. 3:30 గంటలు అవుతుంది సార్. ఇక్కడ ఈ వాటర్ పైన బ్రిడ్జి పైన 2 ఫీట్ల లోతు వచ్చేసింది. దయచేసి ఏదైనా రక్షక దళమైనా లేదంటే ఏదైనా ఏర్పాటు చేయండి సార్. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కరెంట్ పోల్స్ మొత్తం పడిపోతున్నాయి సార్. దయచేసి మా అందరం దయించి మీరు ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి సార్. మాకు ఇక్కడ ఇరుక్కుపోయినాం మధ్యలో. వాళ్ళేనా వాళ్ళే లోపల డాడీ నా చెయ్యి బాడీ అంతా షివర్ అవుతుంది నాకు. మా డాడీ మొత్తం వచ్చేసారు వీళ్ళు ఇక్కడికి. అందరూ సేఫ్. నా చేతులంతా షివర్ అవుతున్నాయి. మా డాడీ మొత్తానికి సాధించిండు. చెప్పులు ఉన్నాయి కదా. అయ్యో కాళ్ళు ఖరాబ్ అయిపోయినాయి.